హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజ్యలక్ష్మి, లక్ష్మీప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఆవిరి వడియాలు చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎవరి సాయం అక్కర్లేకుండా చేసుకోవచ్చండి. కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా ఈ వడియాలు చక్కగా చేసుకోవచ్చు. బియ్య పిండితో చేసే ఈ వడియాలు ఆవిరి మీద ఉడికించి చేస్తాము. చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. చిన్న వడియం కూడా పెద్దగా అవుతుందండి వేయించిన తర్వాత. పచ్చిమిరపకాయల పేస్ట్ తోటి, అలాగే పండు మిరపకాయల పేస్ట్ తోటి కూడా చేసుకోవచ్చు ఈ వడియాలు. నేను ఇక్కడ 2 రకాలు చేసుకున్నాను. ఆ 2 రకాలు కూడా చేసి చూపిస్తానండి ఈ వీడియోలో. ఒకసారి చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతాయి. ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారు. అలాగే ఎండతో పని లేకుండా నీడనే ఆరబెట్టేసుకోవచ్చండి ఈ వడియాల్ని. ఇంట్లోనే చేసేసుకోవచ్చు. రాత్రి నీడలో ఆరబెట్టేసి ప్రొద్దుట ఎండ వస్తే ఎండలో పెట్టుకోవచ్చు. లేదంటే 2 రోజులు ఇంట్లోనే ఆరబెట్టేస్తే సరిపోతుంది. గలగలమంటూ ఎండిపోతాయి. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి ఈ సంవత్సరం, అందుకని ఇంట్లోనే ఆరబెట్టేసుకోవచ్చు. అయితే ఇవి పల్చగా కొంచెం మందంగా కూడా చేసుకోవచ్చు. నేను మా అబ్బాయికి జైపూర్ పంపించాలి, అందుకని కాస్త మందంగానే చేసుకుంటున్నాను. పల్చగా చేస్తే ట్రాన్స్పోర్ట్లో విరిగిపోతాయి. ఈ వడియాలు చేయడానికి నేను ఇక్కడ 2 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యం కానీ మామూలు బియ్యం కానీ మీరు ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు. 2 గ్లాసులు అయితే తీసుకున్నాను. మీరు 2 గ్లాసుల బదులు 1 గ్లాసుతో చేసన్నా చూసుకోవచ్చండి. తర్వాత 4-5 సార్లు కడుక్కోవాలి. రేషన్ బియ్యం కదండి, చాలా మట్టి బెడ్డలు దుమ్ము ధూళి అంతా ఉంటుంది. అందుకని ఇలా బాగా పిసుక్కొని 4-5 సార్లు కడుక్కోవాలి. 4-5 సార్లు కడుక్కున్న తర్వాత నీళ్లు తెల్లగా వచ్చే వరకు కడుక్కుని తర్వాత మూత పెట్టేసి రాత్రంతా నానబెట్టేసుకోవాలి. మీకు ఓవర్ నైట్ నానబెట్టే టైం లేదు అని అనుకుంటే కనుక ప్రొద్దుటే 2-3 గంటలు నానబెట్టేసుకోవచ్చు. మూత పెట్టేసి ప్రొద్దుంటే నీళ్ళన్నీ వాడేసి ఇలా మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. కాటుకలాగా మెత్తగా ఉండాలండి, అప్పుడే ఈ వడియాలు బాగా వస్తాయి. ఇలా రుబ్బుకున్నదంతా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. తర్వాత మరొక బ్యాచ్ వేసుకుంటున్నాను. బియ్యం కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను. తర్వాత మొత్తం అంతా రుబ్బిన తర్వాత ఈ విధంగా జార్లోకి 1 ఇంచు అల్లం ముక్క, 4-5 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ చేసుకోవాలి బరకగా. అది ఈ రుబ్బుకున్న బియ్య పిండిలో కలిపేసుకోవాలి. కారము మీ రుచికి సరిపడా వేసుకోవాలండి. నేను సగం పిండిలో పండు మిరపకాయల కారం కూడా వేస్తాను, అందుకని సగం పిండిలోనే పచ్చిమిరపకాయల కారం వేసుకున్నాను. ఇలా చిన్న చిన్న పళ్ళాలు తీసుకోవాలండి ఆవిరి మీద ఉడికించుకోవడానికి. రౌండ్గా ఉన్నాయి తీసుకుంటే కొద్దిగా ఇంచుమించు ఒకే షేప్లో కనిపిస్తాయి. మీరు ఏ షేప్ అన్నా చేసుకోవచ్చు, ఏ సైజ్ అన్నా చేసుకోవచ్చు. తర్వాత ఒక మందపాటి గిన్నెలో 2 గ్లాసుల నీళ్లు పోసి ఇలా చిల్లీలో పళ్ళం కానీ చిల్లీలో వాడేసే బియ్యం ప్లేట్ ఉంటుంది కదా, అది కానీ స్టీమర్ కానీ పొయ్యిలో కానీ ఉడికించుకోవచ్చు. ఇలా పళ్ళల్లో కొద్దిగా పిండి వేసి ఆ విధంగా తిప్పితే పిండి అంతా ప్లేట్ అంతా స్ప్రెడ్ అవ్వాలి. ఆ విధంగా ఉండాలి పిండి. దాన్ని ఒక ఆవిరి మీద ఉడికించుకోవాలండి. ఆ పళ్ళాన్ని ఇలా ఆవిరి పళ్ళం మీద పెట్టేసి 20-30 సెకండ్లు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ప్రతి ప్లేట్లోనూ కొద్దిగా పోసి ఆ ప్లేట్ని ఇలా తిప్పితే ఆ పిండి అంతా చుట్టూ పరుచుకుంటుంది, స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్ అయ్యాక మనము ఆవిరి మీద పెట్టేసి ఉడికించుకోవాలి. తర్వాత తీసిన తర్వాత 2 నిమిషాలు పక్కన పెట్టేసి బాగా చల్లారిన తర్వాత ఇలా చాకుతోటి ఒక పక్క కొద్దిగా గీకి తీసి మొత్తము ఒలిచేసి ఇలా బట్ట మీద ఆరేసుకోవాలి. ఇలా ఇవి పచ్చిమిరపకాయ కారంతో చేసినవండి. ఇవన్నీ కూడా నీడనే ఆరబెట్టేశాను. ఇవి వేయించి చూపిస్తాను చూడండి. తెల్లగా పువ్వుల్లా ఎంత పెద్దగా వచ్చాయో. చిన్న వడియం కూడా చాలా పెద్దగా తయారైంది. అదేవిధంగా పండు మిరపకాయల కారం, ఇది పండు మిరపకాయలు సీజన్లో వస్తాయి కదండి, అప్పుడు ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటాం. కూరల్లో, రోటి పచ్చళ్ళలో, ఇలా వడియాల్లో వాడుకుంటూ ఉంటాం. అదే పిండిలో కొద్దిగా కొత్తిమీర, జీలకర్ర, ఈ పండు మిరపకాయల కారం వేశాను. కొద్దిగా ఎర్రగా వస్తాయి ఈ వడియాలు. అంతే అండి తేడా. అవి కూడా ఇలా చిన్న చిన్న పళ్ళాల్లో వేసి ఆవిరి మీద ఉడికించుకుని తీసేసుకోవాలి.
ఇలా చాకుతో చుట్టూ కొద్దిగా వదిలి చేసామంటే వచ్చేస్తుంది. అవన్నీ కూడా నీడన ఆరబెట్టేసుకోవాలి. అంతే అండి. ఇవి కూడా చూడండి వేయించి చూపిస్తున్నాను. చిన్న వడియం ఎంత పెద్దగా అయిందో, చాలా క్రిస్పీగా టేస్టీగా నోట్లో వేస్తే కరిగిపోయేలా వస్తాయి ఈ వడియాలు. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో ఉపయోగపడింది, నచ్చింది అనుకుంటే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.